నమస్తే, నేను మధు. వైసీపీలో విజయసాయిరెడ్డి పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు. ఎందుకంటే ఆయన ఏటూగా వ్యవహరించారు వైసీపీలో. అయితే ఇప్పుడు ఆయన ఒక మీడియాని స్థాపించబోతున్నారు. అంతేకాదు ఇప్పుడు కొత్తగా వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటో తెలుసా? ఆయన రాజకీయంగా కూడా మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నారట. కొత్త పార్టీ స్థాపించబోతున్నారు. లేకపోతే కొత్త పార్టీ స్థాపించబోతున్నారా? బీజేపీలో చేరబోతున్నారా? మళ్ళీ వైసీపీ గూటికి చేరబోతున్నారా? అన్న క్వశ్చన్ అయితే తెర మీదకి ఉంది. ఈ రోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ బొమ్మల చెరువు శ్రీరాములు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, విజయసాయిరెడ్డి గారు మీడియా పెట్టబోతున్నట్టు, ఒక పార్టీ పెట్టబోతున్నట్టు, దానికోసం 5,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టు కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉంది సార్? ఇప్పుడు విజయసాయిరెడ్డి వింతలు లీలలు ఎట్లుంటాయంటే, ఆయన ఎంపీగా రిజైన్ చేసినప్పుడు ఏం చెప్పాడు? ఇంకా నేను జీవితంలో రాజకీయాలకు రాను, నేను స్వస్తి పలికేశాను, నేను పోయి నాకేదో వ్యవసాయం ఉంది, వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేసుకుంటానని పోయి ఏదో యూరియా చల్లాడు, ఏదో ట్రాక్టర్ నడిపాడు, చూసాము అవన్నీ. ఈయన పోయి వ్యవసాయం చేస్తే ఆ వ్యవసాయం కూడా నవ్వుతుంది ఈయన చూస్తే. ఎందుకని సార్? చేయడు, అదే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అతను. అది ఆ విజయసాయి లీలలు చూసాం కదా. ఈ విజయసాయి రెడ్డి అతను నైజం ఏమంటే పారసైట్. ఇప్పుడు ఒక గోడకి ఏదన్నా తీగ అల్లుకొని పోతే తప్పితే ఆ గోడ సపోర్ట్ ఉంటేనే పైకి పోగలుగుతుంది. స్వయం ప్రకాశితమైనటువంటి వ్యక్తి కాదు ఇతను, డిపెండెంట్ అంతే కదా. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి నథింగ్ బట్. రాజశేఖర రెడ్డి లేకపోతే వాళ్ళకి ఆడిటర్గా తెలియదు, లేకపోతే నువ్వెవరు? నువ్వు అసలు నువ్వు ఎంపీగా నిలబడ్డావు కదా, ఎక్కడ నీ సొంత ప్లేస్లో చిత్తుగా లక్షల ఓట్లతో ఓడించారు. నేను మా బీఫారం ఇచ్చిన వ్యక్తి, మీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, అక్కడ మా పార్టీలోకి ఆ వ్యక్తి చేతిలో నువ్వు మా నాయకుడు బీఫారం ఇస్తే మా సైకిల్ గుర్తు మీద నువ్వు చిత్తుగా డిపాజిట్ కూడా నీకు దగ్గరలోకి రాలా, దాదాపు అంత ఘోరంగా ఓడిపోయినావు. నువ్వేంది మమ్మల్ని బెదిరించేది? నువ్వేందో చంద్రబాబును గుంటనక్క ముసిలినక్క. అరే చంద్రబాబు, నేను అనకూడదు కానీ ప్రతి మనిషికి ఒక 10,000 ఉంటాయి కాలుకి. చిటికిన వేలు చేసేంత పని చేయగలుగుతావా నువ్వు? చంద్రబాబు నాయుడుతో పోలిస్తే నిన్ను ఆయన చిటికిన వేలు, మొత్తం బాడీ అంతా కాదు, వెంట్రుక నుంచి గోటి వరకు కనీసం ఆ చిటికిన వేలుకుండే గోటి పంత పని అయినా చేయగలుగుతావు నువ్వు? నీకు అంత కెపాసిటీ ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ప్రపంచంలోనే, ఒక తెలుగు రాష్ట్రాలు కాదు, ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే లక్షలాది కోట్లాది మంది మన్ననలు పొందిన వ్యక్తి. అభివృద్ధిలో కానీ, ఒక రాజకీయంలో కానీ, ఒక దేశ రాజకీయాల్లో కానీ, రాష్ట్ర రాజకీయాల్లో కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, సొంత జిల్లాలో కానీ నీకేముంది? నీకు ఊరు ఉందా? పేరుందా? నీకు తాడు బొంగరం ఉందా? నీ కొంప ఎక్కడా? నీ గోడెక్కడా? నీ గోత్రం ఎవరికి తెలియదు. నువ్వు పోయి చంద్రబాబు నాయుడిని ఒక అర్హత ఉండాలి. ఇప్పుడు నేనున్న నరేంద్ర మోడీని నేను ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా? ఎందుకు ఇస్తారు సార్? మనం ఆ విమర్శ కూడా విమర్శనాత్మకంగా ఉండాలి. ఏదైనా ఉంటే నువ్వు నీ మీద ఏదో కేసు నన్ను A5గా పెట్టినారు, నాకు ఈడీ నా మీద రైడ్ చేసిందంటే నీ మీద ఈడీ రైడ్ చేస్తుంది. నీ మీద ఇప్పటికే నీ కొంపలో కేసులు విపరీతంగా ఉన్నాయి, నీ మీద, నీ అల్లుల మీద, నీ మొత్తం నీ కొంపలోనే కేసులన్నీ ఉన్నాయి నీకు. నీ పాపాలు, నువ్వు చేసిన చిట్టాలు. మోరెవరు నువ్వు ఆడిటర్. ఈ దేశంలో ఉన్న ఆడిటర్ బ్యాన్ పెట్టారా? నిన్ను ఆడిటర్ సంఘమే వెలివేసింది, బ్యాన్ పెట్టింది నిన్ను. నువ్వు దొంగ లెక్కలు రాసి జగన్మోహన్ రెడ్డి నువ్వు జైలుకి పోయినావు. ఆయనకు బెయిల్ వస్తే నీకు రాలా ఫస్ట్. నీకు ఆయన 16 నెలలు ఉంటే నువ్వు 20 నెలలు ఉన్నావు జైల్లో. బెయిల్ మళ్ళీ రద్దు చేసిన పరిస్థితి నీది. ఇక నువ్వు వచ్చి ఈరోజు ఏదో చిలక పలుకులు, ఏదో ఏడుపులు ఏడిస్తే చంద్రబాబు మీదో మా తెలుగుదేశం మీదో ప్రజలు నమ్ముతారా? నీకు అసలు విలువ ఉందా? నువ్వు రా, ఈ రాష్ట్రంలో ఏడైనా సరే వార్డుకి నిలబడు, నేను వచ్చి నిలబడతా నీ మీద. వార్డుకు నిలబడతాం నువ్వు నేను, ఎక్కడైనా సరే రాష్ట్రంలో. నెల్లూరా, లేదా హైదరాబాదా, లేదా అమరావతి, లేదా రాయలసీమ, లేదా ఉత్తరాంధ్ర. నువ్వు పెద్ద పోటుగాడుగా ఉత్తరాంధ్ర వెళ్ళినావు కదా, పోయి మొత్తం దోచేసావు. సముద్రంలోన, సముద్రం ఒడ్డున ఆ రిసార్ట్లు, బీచ్లు, ఆ భూములు మొత్తం కొట్టేసావు. నీ మీద కేసులు ఇప్పుడు, అది కూడా నీ కూతురి మీద కేసులు వచ్చాయి, నీ అల్లుడి మీద కేసులు వచ్చినాయి. ఇంత నీచానికి ఒడిగట్టి, నువ్వు ఇంత అవినీతికి ఒడిగట్టి ప్రపంచానికి తెలిసి పోర్టు కొట్టేసావు. మళ్ళీ పోయి కాలబేరం పట్టుకొని అతనికి పోర్టు అప్పచెప్పావు. మన ఏది మన కాకినాడ దగ్గర ఆ పోర్టు 1000 కోట్లు రాపించుకున్నావు ఆ రోజు. నీ మీద సిట్ వేసి సిఐడి కేసులు అవి వస్తే పోయి కాళ్ళు పట్టుకొని మళ్ళీ వాళ్ళకి రాసి ఇచ్చేసావు. అది నీ చరిత్ర, నీ బ్రతుకు.
నేను ఇంక మాట్లాడాలంటే నేనే చెప్పగలుగుతాను నీ మరి గురించి. కొత్త పార్టీ పెడతా అంటున్నారు కదా అరే సార్. నువ్వు కొత్త పార్టీ అన్నా పెట్టుకో, నువ్వు తగలేసుకో, మాకేం సంబంధము. నిన్ను జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు బయట నిన్ను. ఒక రాజ్యసభ పోవాలంటే 44 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే రాజ్యసభ సభ్యుడైతావు. అవును. నీకు 2 సార్లు రాజ్యసభ ఇస్తే నువ్వు ఆ పదవిని వదులుకొని పారిపోయి వచ్చేసినావు. నువ్వు నీకు ఎందుకు పీరియడ్, నీకు ఇంకా ఉంది కదా, 4 ఏళ్ళు ఉండింది కదా. నువ్వు దానికే న్యాయం చేయలేనోడు ఇంక నువ్వు పార్టీ ఏంది పెట్టేది? నీ నీ పార్టీ ఏంది, నువ్వేంది, నీ యొక్క చరిత్ర ఏంది? అసలు నీకు ఎవరైనా నీకు కనీసం ప్రపోజ్ చేసే వ్యక్తులన్నా ఉండారా? ఇంకా దొంగ డబ్బు ఉండొచ్చు. విజయసాయి రెడ్డి గారు మీడియా పెట్టి చంద్రబాబు నాయుడు అవినీతులన్నీ కూడా ప్రజలకు చూపిస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేస్తున్నారు మొత్తం అంతా ఎత్తి చూపిస్తాను అంటున్నారు సార్. ఇప్పుడు మీడియా పెట్టించింది నువ్వే, సాక్షిని సాక్షి పేపర్ పెట్టించింది నువ్వే, దొంగ లెక్కలు రాసింది నువ్వే, ఇందిరా టెలివిజన్ పెట్టించింది నువ్వే. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు అప్పుడు చేయలేనటువంటి ప్రచారం కానీ విపరీత ప్రచారం చేశారు, విపరీతము అవినీతి చేశారు. మా పార్టీని, మా నాయకుడిని రకరకాలుగా మాట్లాడినావు. నువ్వు చంద్రబాబు నాయుడిని కూడా అనరాని మాటలు, వాళ్ళ తల్లిదండ్రులను, ఆయన చావు వరకు పుట్టుకు వరకు మాట్లాడినావు నువ్వు. నీ బ్రతుకు నువ్వు ఇప్పుడు ఒక మహిళ చేతిలో చిక్కి ఎన్ని కేసులు వస్తాయి నీ మీద? ఆమె మీద కేసులు, అది ఎవరు ఆ పేరు కూడా తెలవు మాకు అసలు. ఎందుకు ఆ దరిద్రం పనులు, ఎందుకు ఆ మాటలు? ఇప్పుడు నువ్వు అట్లా మహిళలు నువ్వు ఆమెకు ఏదో బిడ్డ నీకు ఒక జన్మ కూడా ఇచ్చినావు అని చెప్పి వాళ్ళ భర్త చెప్పాడు, మేము చెప్పేది కాదు. ఆ మహిళ భర్త ఎవరున్నాడో, మహిళలను మనం కించపరచాలని అంటే నాకు సభ్య సమాజంలో ఒప్పుకోం, మేము బాధ అవుతుంది కూడా. కానీ వాళ్ళ భర్త చెప్పాడు కదా వచ్చి, ఇతను తండ్రి అయినాడు, ఇతను ఆమెతో ఉన్నాడు, నన్ను ఏడిపిస్తా ఉంది, నేను ఎన్ఆర్ఐ, ఆమెకి ఏదో బంగ్లా కొనిచ్చాడు అని చెప్పింది కదా నీ మీద. అది నీ యొక్క చరిత్ర, నీ జీవిత చరిత్ర. నువ్వు దాన్ని తెలుసుకో. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టు, నువ్వు మీడియా పెట్టు, లేదా ఆకాశంలో పోయి పెట్టుకో, లేదా భూమి సముద్రం లోపల పోయి పెట్టుకో, మాకేమే. నువ్వు మేము మా కార్యకర్త ఒకరికి సమాధానం చెప్పలేవు. నువ్వు ఈరోజు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు, మాకు కోట్లాది మంది సభ్యత్వాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎక్కడ అడుగు పెట్టినా కూడా వేల మంది లక్షల మంది వచ్చే పరిస్థితి. అయితే విజయసాయి రెడ్డి గారి గురించి ఇంకొక వార్త కూడా వస్తుంది సార్, ఆయన బీజేపీలో చేరొచ్చు అని. మరి బీజేపీలో యాక్సెప్ట్ చేస్తారా సార్? ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ కూటమిలో ఉంది, మరి ఆయనని యాక్సెప్ట్ చేస్తారా బీజేపీ? అదంతా గతంలో ఏదో పిఎం సన్నిహితంగా ఉన్నాను నేను, అక్కడ ఏదో పార్టీ లీడర్గా ఉన్నాడు, ఆ పార్లమెంటరీ పార్టీ లీడర్. ఆ పార్లమెంటరీ పార్టీ లీడర్ ఉంటే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, ఆ స్పీకర్కు ఏదో కొంత దగ్గర అవుతూ ఉంటారు ఆ సమావేశాలు, సభలు జరిగేటప్పుడు, పార్లమెంట్ జరిగేటప్పుడు వీళ్ళని పిలుస్తారు. కాబట్టి ఆ రౌండ్ టేబుల్ సమావేశము, ఆ ముందు రోజు జరిగేటువంటి పార్లమెంటు సమావేశాలకు ముందు రోజు అలా అఖిలపక్ష సమావేశం అన్నీ జరిగేటప్పుడు ఇప్పుడు ఇతను ఎవరు అసలు? ఢిల్లీ నిన్ను మాట్లాడితే బాగుండదు, ఒక జంతువును అయినా ఆడ పలకరిస్తారేమో, కానీ నిన్ను జంతువు కంటే హీనంగా చూస్తారు ఢిల్లీలో. ఎవరు నువ్వు అసలు ఢిల్లీలో? కాబట్టి అది బేదర్పులు, చేతకాని పని. నువ్వు చేసుకున్న అవినీతి కేసులు బయట వస్తూ ఉన్నాయి, నువ్వు కాదని నిరూపించుకో. ఇప్పుడు ఆల్రెడీ గతంలో నువ్వు పీక లోతులో ఉన్నాయి, నువ్వు శిక్షలు పడే స్టేజ్లోకి వచ్చేసినావు. ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు, ఇప్పుడు ఈడీ. మీకేం కొత్త కాదనుకోవే, కానీ జరగబోయే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. సార్ ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి నాకు ఆస్తులే లేవు, ఏం లేవు అని అంటున్నారు. మరి మీడియా పెట్టడానికి, పార్టీ పెట్టడానికి కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆ కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? అధికారంలో ఉన్నప్పుడు సెకండ్ పర్సన్ అని పెద్ద ప్రచారం వచ్చింది కదా, దోచిందంతా తెలిసిందే కదా ప్రజలకంతా. ఆ దోపిడీ సొమ్ము ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్లో కానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కానీ ఆ దోపిడీ సొమ్ము ఉంది. ఏం మీడియా పెట్టాలంటే ఎంత 50 కోట్లు అవుతుందా, 100 కోట్లు అవుతుందా? దొంగ లెక్కలు రాస్తాడు, అప్పులకు పోతాడు, ఏదో చేస్తాడు అనుకో, అది ఆయన కర్మ, అది పర్సనల్. కానీ నీ బుడ్డ బెదిరింపులతో ఈడ తెలుగుదేశము, నువ్వు కార్యకర్త కూడా బెదిరించలేవు. నువ్వు చంద్రబాబు వరకు ఎందుకు పోతావు నువ్వు? కాబట్టి నీ స్టేజ్ ఏదో తెలిసి మాట్లాడు, నీ పరిస్థితి ఏమిటో తెలిసి మాట్లాడు. అంతేగాని ఈ బుడ్డా బకీర్ మాటలు, పనికిరాని మాటలు మాట్లాడితే నిన్ను ఎవరు హర్షించరు. సో ఏదేమైనా సరే విజయసాయి రెడ్డి మాత్రం ఇప్పుడు కొన్ని బెదిరింపులకు పాల్పడమే కాకుండా మీడియాను స్టార్ట్ చేస్తాను, రాజకీయంగా ముందుకు వెళ్తానని అంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం ఈ పరిణామాలు కూడా ఎలా సంభవిస్తాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.